మొదలు పెట్టక ముందే ఇవాళ 4వ తారీఖులు ఉన్నాం. ప్రమాణ స్వీకారం కూడా చేయలే 4వ తారీఖు. 7వ తారీఖు చేసేటప్పటికి ఇవాళ ఎన్ని రోజులైందో నాకు అర్థం కాదు. ఇంత అహంకారం ఎందుకు వచ్చింది? తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్న డబ్బుల వల్ల వచ్చినటువంటి మదం ఇది. ఈ మదాన్ని తెలంగాణ ప్రజలు ఓడించడం ద్వారా తగ్గించారు. రేపు మొత్తం గుంజేసే పరిస్థితి వస్తుంది. దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పటిదాకా మా బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, అధికారంలో ఎవరున్నదా? నువ్వు నిన్నటిదాకా సహాయ హోంమంత్రి ఉంటివి కదనా? 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఏం పిక్తున్నారు మీరు? ఎందుకు తెలంగాణ విభజన హామీలు ఒక్కటి తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాలేకపోయారు? మీరు ఎందుకు అమలు చేయించలేకపోయారు? 2G స్కామ్ జరిగిందా? ఏం చేస్తుంది మరి మోడీ ప్రభుత్వం? ఏం పిక్తున్నది మోడీ ప్రభుత్వం? ఎందుకు 2G స్కామ్ను బయటికి తీయలే? 2G స్కామ్ జరగలేదనే రిపోర్ట్లు ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది? బొగ్గు స్కామ్ జరిగిందా? 10 సంవత్సరాల నుంచి గడ్డి బిక్తున్నావా నువ్వు? గాడిద పళ్ళు దోముతున్నదా నీ ప్రభుత్వం? జరిగితే ఎందుకు నిరూపించలే ఇప్పటిదాకా? ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినావు నువ్వు? కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం కోసం జరగనటువంటి అంశాలని జరిగినట్టుగా చెప్పి నేషనల్ హెరాల్డ్లో స్కామ్ జరిగిందా? అది కనీస అవగాహన మంత్రిగా చేసినావు నువ్వు కిషన్ రెడ్డి గారు. కేంద్ర మంత్రిగా చేసినావు, పార్టీ అధ్యక్షునివి. కనీసం ఏమున్నదో తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లా? ఒక పత్రికను కాపాడడం కోసం కాంగ్రెస్ నాయకత్వం జాతీయ స్థాయిలో ఒక ప్రైడ్ ఉన్నటువంటి పత్రికను, జర్నలిస్టులను కాపాడడం కోసం జరిగిన ప్రయత్నాన్ని స్కామ్ల కింద కన్వర్ట్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి రాజకీయ పద్ధతులు మీ. ఇంత నీచంగా ఎవడు మాట్లాడతాడు? నేనంటా ఉన్నాను, సిబిఐకి ఎందుకు అప్పచెప్పాలి? మీకు అప్పచెప్పమని అన్నాం. కాళేశ్వరంలో జరిగిన కరప్షన్ జరుగుతుంటే ఎందుకు మీరు మాట్లాడలేదు? ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు మీరు శిక్షించే ప్రయత్నం చేయలేదు? కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా. ఆ కాళేశ్వరంలో జరిగినటువంటి ఇరిగేషన్లో జరిగినటువంటి కరప్షన్ లో మీరు వాటాదారులు కాకపోతే ఎందుకు స్పెక్టేటర్ ఉన్నారు? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మేము ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసినాం. ఎందుకు? మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రాతపూర్వకంగా కాంప్లైంట్ ఇచ్చిండు. కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడండి అని. రియాక్ట్ అయ్యిరా? కనీసం రియాక్ట్ అయ్యిరా? విచారణకు ఆదేశించిర్రా? విచారణ జరిపాయి. మరి ఏం చేసిరు మీరు? సైలెంట్ గా ఉన్నారు. అంటే ఆయన చేసిన దోపిడీలో మీరు వాటాలు పంచుకున్నారు కాబట్టి సైలెంట్ గా ఉన్నారు. ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాం. డైరెక్ట్ గా అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీ, భారతదేశంలో పోలీసుల ఎంక్వైరీ మీద నమ్మకం లేకపోతే, సిబిఐ ఎంక్వైరీ మీద నమ్మకం లేకపోతే ప్రజలు కోరుకునేటటువంటి లాస్ట్ ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ. అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీ, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటది. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తామని చెప్తా ఉన్నారు. లేదు సిబిఐకి ఇవ్వండి, దాంతో పాటు దీన్ని చేయండి. దేనికోసం? బ్లాక్ మెయిల్ చేసి పైసలు తలా మల్ల మంచుకోవడం కోసమా? లేకుంటే వాస్తవాలు బయటికి రాకుండా ఆపడం కోసమా? లేకుంటే తప్పుడు నివేదికలు ఇప్పించి స్వతంత్ర సంస్థలుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ మీ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ సంస్థలుగా మార్చి ప్రతిపక్ష పార్టీల్ని డైల్యూట్ చేయడం కోసం వాడుతున్నటువంటి పద్ధతి ఈ 9 సంవత్సరాల్లో ఉన్నటువంటి దేశం అంతా చూస్తా ఉన్నది.